హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి ముందు రోజు వరలక్ష్మి వ్రతం కదా, ఇంకా వరలక్ష్మి అమ్మవారిని అయితే పూజ చేసాం కదా. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పూజ చేసిన తర్వాత అయితే అమ్మవారిని తీసి అయితే పెడతాము. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే అమ్మవారి దగ్గర పూజ అయితే చేసాము. తర్వాత ఏంటంటే ఇంకా రాఖీ ఏంటంటే 12 లోపు అయితే కట్టాలని అన్నారు. నేనైతే సరిగ్గా చూడలేదు ముహూర్తం అదని. ఇంకా తర్వాత మా చిన్న ఆడపడుచు వాళ్ళు అయితే వచ్చారనమాట. ఇంకా అప్పటికే 11 దాటింది. అన్నయ్యకి ఏంటంటే బయటికి వెళ్ళే పని ఉందంటే, అందుకని ఫాస్ట్గా కట్టరు, నేనైతే వెళ్ళిపోవాలి ఆఫీస్కి అని అన్నారు. ఇంకా అందుకని చెప్పి ముందైతే అన్నయ్యకి కట్టాను. మామూలుగా అయితే ఎప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. మా పిల్లలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళు తర్వాత మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అట్లా తర్వాత లాస్ట్కి మేము కట్టేవాళ్ళం. కానీ ఈసారి ఏంటంటే ఇంకా అన్నయ్య బయటికి వెళ్ళాలన్నారని చెప్పేసి ముందుగా అయితే కడుతున్నాము. ఇక్కడ గంధం, కుంకుమ, అక్షింతలు, దీపం అవన్నీ అయితే వెలిగించి పెట్టాము. అలాగే స్వీట్ కూడా. ఇంక ఇక్కడైతే రాఖీ అయితే కట్టేసాను. ఫస్ట్ అయితే పట్టు పెట్టి తర్వాత గంధము చేతులకి అయితే పెడతాము కదా, మగవాళ్ళకైతే పెట్టిన తర్వాత ఇంకా రాఖీ కట్టి స్వీట్ తినిపించి అక్షింతలు అయితే వేయించుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఇక్కడైతే శారీ అయితే తీసుకొచ్చారు నా కోసం. ఇంకా అవన్నీ అయితే తర్వాత పెట్టొచ్చులే, ముందు అన్న వెళ్ళాలన్నారు కదా అని చెప్పేసి అయితే ఇంకా పెట్టేశారనమాట. పెట్టిన తర్వాత అక్షంతలు వేసి అయితే దీవించారు. ఇంకా మా ఆడపడుచు చిన్నది కదా, అందుకని చెప్పేసి తనకైతే పెట్టలేదన్నమాట. ఇంకా మా ఆడపడుచు వాళ్ళిద్దరి కన్నా మా హస్బెండే పెద్దవాళ్ళు కదా, అందుకని చెప్పి మేమే ఎప్పుడు వాళ్ళకైతే అక్షంతలు వేసి దీవిస్తూ ఉంటాము. ఇంక ఇట్లా అన్నయ్య అయితే శారీ అయితే పెట్టారనమాట. ప్రతిసారి రాఖీకి కూడా శారీసే తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే నేను శారీస్ ఎక్కువ కాదులేండి, నేను శారీస్ అయితే కొనుక్కోను అనమాట. డ్రెస్సెస్ అట్లాంటివి అయితే కొనుక్కుంటాను, కానీ అందుకని చెప్పి శారీస్ తీసుకొస్తారు. ఇంకా మా పిల్లలు కూడా రాఖీ అయితే కట్టుకున్నారు. ఇంకా మా పిల్లలకైతే కట్టించామన్నమాట. మా పాప ఏంటంటే 2 రోజుల నుంచి చెప్తుందనమాట వాళ్ళ తమ్ముడికి, తమ్ముడు రాఖీకి నాకు గిఫ్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని, ఎందుకంటే మొబైల్స్లో చూస్తూ ఉంటారు కదా, ఇంకా అదే అడుగుతుంది. ఫస్ట్ అయితే తమ్ముడికి అయితే బొట్టు పెట్టి తర్వాత ఇట్లాగైతే కడుతుంది. తనకి ఇంకా ముడి వేయటం సరిగ్గా రాదు కదా, అందుకని మా ఆడపడుచు అయితే ముడి వేస్తుంది అనమాట. ఇట్లా కట్టాలని చూపించి చిన్నపిల్లలు అట్లా చేస్తూ ఉంటే చూడటానికి చాలా ముచ్చటగా అయితే ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళు చేసే పనులే మనకు నవ్వొస్తూ ఉంటే. ఇంకా స్వీట్ అయితే తినిపించింది. మామూలుగా అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలు ఉంటే ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు కదా, కాకపోతే ఈరోజు ప్రేమగా ఉంటే మనకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది, నవ్వు వస్తుంది. ఇంకా అక్షింతలు వేయమంటే అక్షింతలు అయితే వేసింది. తర్వాత వాళ్ళ అక్కకైతే మనీ అయితే ఇచ్చాడనమాట. మేమేంటంటే ప్రతి సంవత్సరం కూడా అంటే ఏదో ఒక రకంగా బట్టలు అలా కాకుండా మనీ అయితే ఇస్తున్నాము. తన ఫస్ట్ బర్త్డే అప్పుడైతే చాక్లెట్ ఇచ్చాడనమాట. తనకి మా బాబుకి 3rd మంత్ అప్పుడు వచ్చిందనమాట రాఖీ. అప్పుడైతే కడితే ఇంకా చాక్లెట్ ఇప్పించాం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరానికి 100 రూపీస్ అట్లా ఇస్తూ ఉన్న. ఫస్ట్ సంవత్సరం 100, సెకండ్ ఇయర్ 200 అట్లాగా. అందుకే మా బాబుకి ఇప్పుడు 6 కంప్లీట్ అయిందనమాట. అందుకని చెప్పేసి 600 అయితే ఇప్పించాము. అట్లాగా ఇయర్కి ఒక 100 లాగా అట్లాగా తనకి ఏదో ఒక విధంగాని తను ఏంటంటే ప్రతి ఇయర్ కూడా అట్లాగా ముంతలు అయితే వేసుకుంటుంది. తన బర్త్డే అప్పటికి ఏదో ఒకటి కొంటామన్నమాట. ఆ ముంతల డబ్బులతోటి పిల్లలకి అలా ముంతల డబ్బులు వేయటం కూడా అలవాటు చేస్తే కొంచెం సేవింగ్ కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇద్దరికి చెరొక ముంత అయితే తీసుకుంటాము. ఇంకా అట్లా సేవ్ చేసుకుంటారులే అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఏంటంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇంకా తనకు కూడా రాఖీ కడదామని పిలిస్తే వచ్చాడు. ఇంకా రాఖీ అయితే కట్టించుకున్నాడు. చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాడు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీకి చెప్పాడంటే గిఫ్ట్ ఇవ్వాలి నేను, తీసుకురా ఏదో ఒకటని. అందుకని చెప్పేసి నెక్ సెట్ అయితే ఒకటైతే తీసుకొచ్చి తర్వాత అయితే పంపించారనమాట. ఈవినింగ్ చిన్నపిల్లలు అలా చేసుకుంటుంటే భలే అయితే సరదాగా అనిపిస్తుంది, నవ్వు వస్తుంది వాళ్ళు చేసే పనులకి. ఇంక ఇక్కడైతే అక్షింతలు వేసి అయితే దీవిస్తుంది అనమాట. కాళ్ళు కనగానే పైకి లేపి పట్టుకుంటుంది, ఇట్లాగా చేయాలని చెప్తుంది అనమాట. ఇంకా లాస్ట్లో హారతి అయితే ఇప్పించింది అనమాట. పిల్లలు కదా, పాపకి తెలియకపోయినా ఏదో ఒక విధంగా మనం చెప్పింది ట్రై చేస్తూ ఉంటారు చేయటానికి. ఆ పనులే ముద్దుగా ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళు వంట అయిపోయిన తర్వాత ఇంకా
మా ఆడపడుచు వాళ్ళ పిల్లలైతే కడుతున్నారనమాట. ఇంకా ఫస్ట్ మా పిల్లలు, తర్వాత వీళ్ళు, తర్వాత లాస్ట్‌కి మేము కడతాం ఎప్పుడు. కాకపోతే ఈసారి ఏంటంటే ముందు నేను స్టార్ట్ చేశాననమాట. ఇంకా స్వీట్స్ అవన్నీ తెస్తాం కదా, స్వీట్స్ తినిపించుకోవటం అట్లాగా, ఏమన్నా గిఫ్ట్స్ ఇస్తే గిఫ్ట్లు అట్లాగా. ఇంకైతే ఏం గిఫ్ట్ కావాలి ఏంటని అయితే అడుగుతున్నాడు. మీకు ఇష్టమైంది చెప్పండి తెప్పిస్తానని. ఎందుకంటే చిన్న పిల్లలు కాదు కదా బొమ్మలు అట్లా తేవటానికి, పెద్ద పిల్లలు కాబట్టి కొంచెం హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, బట్టలు అట్లాంటివి అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి నచ్చింది తీసుకురావచ్చులే అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు ఏం కావాలని. ఇంకా వాళ్ళకి ఇష్టమైనది అయితే ఈవినింగ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా మేమైతే గుంటూరు వచ్చిన కాడ నుంచి ప్రతిసారి రాఖీకి ఏంటంటే అందరూ మా ఇంటి దగ్గరికే వస్తారనమాట. ఇంకా అందరూ ఉంటారు కదా అని చెప్పి ఇంక ఇక్కడే నేను భోజనం అయితే చేయమన్నారు. ఇటు మా ఆడపడుచు వాళ్ళు కూడా రాఖీ కట్టడానికి వస్తారు కదా, ఇంకా అందరు ఇక్కడికి రానంటే వచ్చారు. ఇంకా భోజనం ప్రిపరేషన్స్ కూడా అయితే చేశానమాట. ఇంకా సాటర్డే వచ్చింది కాబట్టి ఇంకా వెజ్ కర్రీస్ అయితే చేశాను. ఏమేమి చేశాను ఏంటనేది లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే కడుతున్నారనమాట. ఇంకా నేను ఇక్కడ మీరందరూ పడట్లేదు అని చెప్పాను, ఇంకా అటు ఇటు కదులుతూ ఉన్నారనమాట, ఫ్రేమ్లోకి సరిగ్గా రావట్లేదని. ఇంకా ఇక్కడైతే ఇద్దరు కూడా రాఖీ అయితే కట్టారు. రాఖీ కట్టిన తర్వాత స్వీట్ అయితే తినిపించుకున్నారు. ఎందుకంటే 12 లోపు కట్టమన్నారని చెప్పేసి ఇంక కొంచెం హడావుడి అయితే అయిందనమాట అప్పుడు. ఎందుకంటే 11:30కి అట్లా స్టార్ట్ చేసాము ఇంకా కట్టడం అట్లాగే. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా శారీస్ అవన్నీ లాస్ట్లో పెట్టచ్చులే, ముందైతే కడదాంలే అని చెప్పేసి, ఆ టైం పోకుండా ఉంటుందిలే అని చెప్పేసి అయితే కట్టేస్తున్నాము. ఇంకా అందరం కూడా లాస్ట్లో అయితే ఇంకా అందరము ఫొటోస్ లాగా అయితే కొన్ని దిగామన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా చూసుకున్నప్పుడు అవే గుర్తుగా అయితే ఉంటాయి కదా. ఇంక ఇక్కడ లాస్ట్లో అయితే హారతి ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగాయి. మా ఆడపడుచు వాళ్ళకు కూడా నేను కూడా శారీస్ తీసుకొచ్చాను అనమాట. ప్రతిసారి కూడా వాళ్ళు నాకు తీసుకొస్తారు, నేను కూడా వాళ్ళకి తీసుకొస్తాను. ఎందుకంటే బ్రదర్స్ లేరు కదా, నేను ఇంకా మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్స్కి కడతానమాట ఎప్పుడు కూడా. ఇంకా అందుకని చెప్పి వాళ్ళు కూడా నన్ను ఇంకా చెల్లిలాగే భావిస్తారు కాబట్టి ఇంకా అట్లాగా ప్రతి సంవత్సరం కూడా రాఖీకి అలాగే బాయి దూజప్పుడు అలా అన్న చెల్లెల భోజనాలు అయితే ఉంటాయి కదా దీపావళి తర్వాత. ఇంకా అప్పుడు కూడా ప్రతిసారి అయితే ఇంకా ఇంటికి పిలిచినప్పుడు ఇట్లా అయితే సారీ పెడతారనమాట. వీడప్పుడు కూడా తెస్తారనుకోండి. అది అట్లా కాకపోయినా ఇంక ఈ 2 టైమ్స్ అయితే కంపల్సరీగా అయితే ఇద్దరు కూడా శారీస్ తీసుకొస్తారు. అలా నాకు ఇయర్కి వచ్చేసరికి 4 శారీస్ అయితే వస్తాయి అన్నమాట. ఇంకా నేను ఇంకేం కొనుక్కుంటాను, మనం కట్టేదే తక్కువ, ఇంకా అవన్నీ ఏం చేయాలని చెప్పి శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేయను, మ్యాక్సిమం డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇంక ఇక్కడ కూడా రాఖీ కట్టేశాను నేను. ఇంకా అందరం కట్టడం అయిన తర్వాత భోజనం చేద్దాంలే అని అయితే అనుకున్నాము. ఏంటంటే 12 కల్లా కట్టేసాం కదా, ఇంకా అప్పుడే ఏం భోజనం చేస్తాంలే అని అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా పిల్లలే తీసారు, అవి ఎట్లా వస్తాయి ఏంటో చూడాలి తర్వాత అని అయితే అనుకున్నాము. వీడియోస్ అది కూడా ఇంకా పిల్లలే తీశారనమాట. ఎందుకంటే ఇంకా మొబైల్ స్టాండ్ కానీ ఇంకా సెల్ఫీ స్టిక్ కానీ ఏమీ లేవు. మా బాబు ఏంటంటే అవన్నీ పాడు చేసేసాడనమాట. ఇంకోటి తీసుకుందాం అనుకున్నాను కానీ అంతే పోతుంది. ఇంకా నాకు వేరొక పని కూడా ఉండటం వల్ల ఏంటంటే ఇంకా వీడియోస్ కూడా ఎక్కువ షూట్ చేయట్లేదు అనమాట. ఇంక నాకు ఎక్కువ అంత అవసరం అయితే అనిపించలేదు. ఇంక ఇవి ఏంటంటే స్పెషల్ మూమెంట్స్ కదా అని చెప్పి వరలక్ష్మి వ్రతం ఒకటి, రాఖీ ఒకటి, మొన్న మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా, ఇవైతే వీడియో తీసాను. కానీ మిగతా అయితే డైలీ వ్లాగ్స్ లాగా వీడియోస్ అయితే తీయట్లేదు. ఎందుకంటే వేరే పనిలో బిజీగా ఉండటం వల్ల ఇంకా అసలు వీడియోస్ ఎడిట్ చేయడం కూడా అస్సలు కుదరట్లేదు. ఇప్పుడు కూడా ఫాస్ట్గా ఎందుకు ఎడిట్ చేస్తున్నా అంటే మొబైల్ డిస్ప్లే అయితే సగం పోయింది, మళ్ళీ మొత్తం పోతుందేమో ఈ వీడియోస్ అన్నీ మళ్ళీ అటు ఇటు తిప్పడం ఎందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే వీడియో ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను. నైట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చి మరి గొంతు సరిగా లేకపోయినా కూడా. మీలో ఎంతమంది ఇట్లాగా రాఖీలు కట్టారు ఏంటనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు బిఫోర్ మ్యారేజ్ అయితే ఇంకా మామూలుగా మేము సిస్టర్స్మే కదా, ఎవరు లేరనమాట. తర్వాత ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా స్కూల్లో ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా, ఇంకా ఇంటర్కి వచ్చినప్పుడు మా క్లాస్మేట్కే కట్టేవాళ్ళం అనమాట. ఇంకా మనకి కొంచెం క్లోజ్ అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అట్లాగా ఎప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఎట్లా కట్టడం, ఎట్లయినా ఓన్ బ్రదర్ ఉంటే బాగుంటుంది కదా అని అయితే ఎప్పుడు అనిపించేది నాకు. అంతకుముందు అయితే చాలామందికి ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా బ్రదర్స్ లేని వాళ్ళకి. ఇంకా మా పిల్లలకైతే ఆ బాధ ఏం లేదనమాట, ఇంకిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళే కట్టుకుంటారు.
ఇంకా లేనప్పుడు ఏం చేస్తాము, ఇంకా ఉన్న వాళ్ళకి మనకు అన్నయ్య వరుసలు తమ్ముడు వరుసలు అయిన వాళ్ళకి కడుతూ ఉంటాం కదా. ఇంక ఇక్కడ నాకైతే మా ఆడపడుచు వాళ్ళ అన్నయ్య మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కట్టేస్తాను ఎవ్రీ ఇయర్ కూడా. ఇంకా ఆ బాధ కూడా లేకుండా ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. ఇంకా అందరు రాఖీ కట్టిన తర్వాత లాస్ట్లో అయితే ఇంకా ఫొటోస్ భోజనాలు అయితే చేస్తాము. నాకైతే ఫుల్ నిద్ర అయితే వస్తుంది అనమాట 2 days నుంచి పనులు అట్లా ఉండటం వల్ల. ఇంక నేనైతే ఇంకా భోజనం చేసి అయితే పడుకున్నాను. మీరు ఏమన్నా చేసుకోండి, మాట్లాడుకోండి, ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పేసి నేనైతే భోజనం చేసిన తర్వాత అయితే పడుకున్నాను. ఎందుకంటే 2 days నుంచి సరిగ్గా నిద్ర లేదనమాట. వరలక్ష్మి వ్రతం ముందు వాటికి కావాల్సిన తెచ్చుకోవడం అని వాటి ప్రిపరేషన్స్ అట్లాగా. నెక్స్ట్ డే మార్నింగ్ పూజలు అని ఇట్లాగా ఇంట్లో ఏదైనా పూజలు ఇట్లా జరిగినప్పుడు కూడా నిద్ర అనేది అయితే సరిగ్గా ఉండదు కదా. అందుకని చెప్పేసి మొహం కూడా డల్గా అయితే అయిపోతుంది. మ్యాక్సిమం ప్రతిసారి ఇంక ఇట్లానే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంట్లోనే ఇంకా బయటికి వెళ్ళటం అట్లా అయితే ఏముండదు. ఆ రోజైతే ఇంట్లోనే అందరం కలిసి అయితే స్పెండ్ చేస్తామన్నమాట. ఇంక ఈరోజు ఏంటంటే ఇంకా అన్న చెల్లెలు ఇలా కాళ్ళకి దండం పెడతారు కదా, ఇంకా వాళ్ళకైతే అంత హ్యాపీని అట్లా పెట్టించుకోవటం. ఎందుకంటే వీడప్పుడైతే తిట్టుకుంటూ ఉంటారు కదా. నేనైతే ఇక్కడ వెజిటబుల్ రైస్ చేసాను, అలాగే ఆలు కర్రీ శనగలు వేసి అయితే చేశాను. ఎందుకంటే ముందు రోజు తాంబూలం ఇచ్చారు కదా, అవన్నీ ఇంకేం చేస్తామని చెప్పేసి ఆలుని శనగలు వేసి కుర్మా లాగైతే చేశాను. అలాగే ఇలా ఇక్కడ పెరుగు చట్నీ అయితే చేశాను. అలాగే పుదీనా టమాటా చట్నీ కూడా చేశాను. గోంగూర చేయలేదు, గోంగూర ప్లేస్లో టమాటా పుదీనా అయితే చేశాను అనమాట. లంచ్ అయితే చేసేసాము. ఇంకా ఈవినింగ్ మా సిస్టర్ వాళ్ళ అమ్మ అయితే వచ్చింది మా బాబుకి రాఖీ కట్టడానికి అని చెప్పేసి. తను ఇంకా వేరే పని వల్ల రాలేదంట మార్నింగ్, అందుకని ఈవినింగ్ అయితే వచ్చిందనమాట. బుద్ధిగా కూర్చొని అయితే కట్టించుకుంటున్నాడు. అప్పుడే ఇంకా స్నానం చేసి ఆయిల్ పెట్టుకొని స్నానం చేసి వచ్చాడు. అందుకని చాలా బుద్ధిగా అయితే ఉన్నాడు అనమాట చూడటానికి. కాకపోతే చూసినంత సైలెంట్ ఏం కాదు, ఫుల్ గొడవ చేస్తాడు. చూడటానికి ఏంటంటే చాలా అమాయకులాగా అనిపిస్తాడు అనమాట, ఏం గొడవ చేయడేమని. కాకపోతే ఇంట్లో ఎంత గొడవ చేస్తాడు అస్సలు భరించలేము. ఫుల్ గొడవ అనమాట. చిన్నపిల్లలు అప్పుడే కదా ఇట్లాంటివన్నీ చేస్తారో అవే ముద్దుగా ఉంటాయి అనమాట. వాళ్ళు చేసే ప్రతి పని కూడా చాలా ముద్దొస్తూ ఉంటుంది. అక్షింతలు అవి కూడా బాగా వేయించుకున్నాడు. తర్వాత వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చాడనమాట.